హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2020లో రిలీజ్ అయిన మత్తు వదలరా మూవీ సైలెంట్గా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా హిట్ కొట్టిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే దాని సీక్వెల్ మత్తు వదలరా పార్ట్ 2 ఆఫ్టర్ 4 years తర్వాత ఈరోజు రిలీజ్ అయింది. మరి ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టిందా లేదా బోల్తా కొట్టిందా తెలుసుకుందామా. మూవీ విషయానికి వచ్చేస్తే ఇందులో ఇద్దరు హీరోస్, అదే మన శ్రీసింహ అండ్ సత్య గారు ఒక స్పెషల్ ఏజెంట్స్గా పనిచేస్తారు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో ఒక మర్డర్ కేసు ఎదుర్కొంటారు. అయితే ఆ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేసి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది మూవీ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే కామెడీ అబ్బా, కడుపుబ్బ నవ్వుకొని పండుగ చేసుకున్న వాళ్ళకి ఈ మూవీ ద బెస్ట్ ఆప్షన్. చాలా రోజుల తర్వాత ఇంత మంచి కామెడీ అండ్ చిన్న థ్రిల్లర్ ఆస్పెక్ట్ తో మూవీ రిలీజ్ అయింది. మెయిన్ గా సత్య గారి యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ తో ఈ మూవీని ఆయన ఒక్కడే తీసుకెళ్లాడని చెప్పొచ్చు. ఆయన ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇంకా మన హీరోస్ శ్రీసింహ గారు అండ్ చిట్టి ఆ రోల్స్ చాలా బాగా ఫుల్ఫిల్ చేశారు. కానీ ఈ మూవీకి సత్య గారే అదే కొట్టేశారనమాట. స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే చిన్న కాంటెక్స్ట్ ని డైరెక్టర్ రితీష్ రాణా గారు చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. బీజిఎంస్ కానీ ఎడిటింగ్ కానీ సూపర్ అని చెప్పాలి. మంచి ఫ్లోతో మంచి కామెడీతో స్టార్ట్ అయిన మూవీ ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ తో ఆగిపోద్ది. మంచి డీసెంట్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే కామెడీ యాజ్ యూజువల్ గా మొత్తం మూవీ అంతా సత్య గారు అదర్ కొట్టేశారు. అయితే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఉంటాయి. దాంతో పాటు ఒక క్లైమాక్స్ ఒక బ్యాంక్ తో క్లోజ్ అయిపోయింది. నా ఒపీనియన్ ఏంటంటే మంచి మూవీ లవర్స్ కి వీక్ అంతా స్ట్రెస్ అయ్యి ఆఫ్ లో కానీ స్టూడెంట్స్ స్టడీస్ లో కానీ వీకెండ్ ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే మత్తు వదలరా పార్ట్ 2 ఇస్ ఎ వర్త్ఫుల్ మూవీ. మా ఛానల్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.